అందరికీ నమస్కారం అండి. మా చిన్నపాటి ముచ్చట్లకు స్వాగతము. దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి. మేము ఈ రోజు వారాహి అమ్మవారి టెంపుల్ కి వచ్చామండి. ఇక్కడ మనకి ఎల్బీ నగర్ వెళ్తుంటే అల్కాపూర్ సిగ్నల్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి. కొంచెం దూరం వెళ్ళగానే సాయిబాబా టెంపుల్ ఉంటది. అక్కడ 2 రోడ్లు ఉంటది. ఒక రోడ్ ఏమో ఎడమవైపు అష్టలక్ష్మి టెంపుల్ కి వెళ్తుంది, కుడి వైపునేమో మన అమ్మవారి గుడికి వెళ్తుందండి. మధ్యలో రామాలయం కూడా ఉంటది. కుడి వైపునే ఉంటది అమ్మవారి గుడి. చాలా బాగుంటదండి, దగ్గరలోనే ఉంటది సిగ్నల్ కి. అక్కడికి వచ్చేసామండి ఇప్పుడే. ఎంత బాగుంటదంటే అమ్మవారి టెంపుల్ ఇక చూడండి, పైన విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఆ పక్కన ఫస్ట్ అమ్మవార్లది అది పాత గుడి అండి. దాని తర్వాత ఇటు సైడ్ మంచి మనం రాయితో కడదామని మళ్ళీ కొత్త గుడి కట్టిండ్రు. అమ్మవార్లను అల్ల నుంచి తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్ఠ చేసిండ్రండి. ఇంట్లో వారాహిని అమ్మవారు, ప్రత్యంగేశ్వరి అమ్మవారు, ఇంకా ఈ దేవతలందరూ ఉంటారండి లోపల. మంచి ఇంకా చాలా అమ్మవార్లు ఉన్నారండి. లోపలికి వచ్చేసినామండి. చూడండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళగానే కుడివైపున మనకు శబరేశ్వర స్వామి ఉంటారండి. తర్వాత వారాహి అమ్మవారు, ప్రత్యంగిరాదేవి. ఎంత బాగున్నారండి అసలు. వాళ్ళని అమ్మవార్లను చూస్తే మన కన్నులు నిజంగా మన జన్మ ధన్యమైంది అనుకుంటామండి. ఇద్దరు అమ్మవార్లు ఒకే గుడిలో ఉంటారు. ఒకే నల్లరాయి మీద విగ్రహం చెక్కి ఇక్కడ 40 సంవత్సరాల నుంచి పెట్టారు. ప్రతిరోజు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారండి. మంగళవారము, శుక్రవారము చాలా అమ్మవారికి గొప్పగా పూజలు చేస్తారు అన్ని. ఇప్పుడు ఇక్కడ శ్యామల సుందర దేవి, త్రిపుర సుందర దేవి అట్లా విగ్రహాలు లోపల చాలా ఉన్నాయండి. మహిమగల దేవత ఇక్కడ అమ్మవార్లు. మనకు చాలా మంచి జరుగుతుందని నమ్మకం మన భక్తులది. ఎంతో మంది ఇక్కడి నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో చాలా దూర దేశాల నుంచి కూడా, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు మనకి ఇక్కడికి. అవును, సూర్య చెప్పింది నిజమే. ఎక్కడెక్కడి నుండో వస్తారు ఇక్కడికి. చాలా మంచి జరుగుతుందని ఎక్కడెక్కడ వాళ్ళు అందరు వస్తారండి. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి, ఇంకా జాబులు రాని వాళ్ళకి, ఇంకా చాలా చాలా అంత వాళ్ళకి కష్టాలు సుఖాలు అన్ని ఈ గుడికి వస్తే అంత మంచిగా అవుతుందని ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారండి. తర్వాత అమ్మవార్లని ఈ అమ్మవార్ల ముందు 2 చిన్న అమ్మవార్లు ఉన్నారు కదా. అయితే పాత గుడిలో ఉన్న అమ్మవార్లు వాళ్ళిద్దరు, ఆ అమ్మవార్లను తీసుకొచ్చి ఈ కొత్త గుడిలో ఇప్పుడు పెద్ద పెద్ద అమ్మవార్లని పెట్టిరు కదండి. వాళ్ళ ముందే ఈ అమ్మవార్లను పెట్టిరు. పాత గుడిలో తీసుకొచ్చిన అమ్మవార్లను ముందు పెట్టి అమ్మవార్లకి నిమ్మకాయల దండలు, ఈ అమ్మవారికి ఏమో నిమ్మకాయల దండ, మళ్ళీ ఇంకా ఈ అమ్మవారికి ఏమో మిరపకాయల దండ, ఇవన్నీ వేస్తారు. వేసి అవి హోమం కాలుస్తుంటే ఈ మిరపకాయలను వేస్తే కొంచెం ఘాటు కూడా రాదండి. అంత మహిమగల అమ్మవార్లు అండి ఇక్కడ. ఎంత మంచిగా జరుగుతుంది అంటే చాలా మంచిగా జరుగుతుందండి. మంచి అవుతుంది, ఎవరైనా రావచ్చు, చూడొచ్చు. ఇప్పుడు అమ్మవారికి మధ్యాహ్నం పూజలండి. ఈ హారతి ఇచ్చేటప్పుడు మధ్యాహ్నం పూట తలుపులు మూసేసి లోపల నైవేద్యం పెట్టేసి అమ్మవారికి హారతి ఇస్తున్నారు. ఈ ప్రత్యేకత ఈ అమ్మవారి గుడిలోనే. చూడండి ఇప్పుడు తలుపులు తీశారు. ఇక్కడ పంతులు గారు అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి బయటికి తలుపులు వస్తున్నారు. చూడండి ఇంత చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఇక్కడ అమ్మవారిని చూస్తే ప్రసాదం బయట పెడుతున్నారు. ఇప్పుడు అందరికి బయటికి వచ్చి మనకి ప్రసాదాలు ప్రజలకు పంచడానికి. అసలు అమ్మవారిని చూస్తుంటే అక్కడి నుంచి మన కదల బుద్ధి కాదండి. ఎంత మంచిదంటే అంత మంచి జరుగుతుంది ఇక్కడ మనకి. ఇక్కడ అమ్మవార్లకి 2 చిన్న విగ్రహాలు ఉన్నాయి కదండి. జనాలు చాలా మంది వచ్చారండి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. మొత్తం చుట్టూ అందరికి తీర్థప్రసాదాలు అన్ని ఇస్తారు ఇక్కడ మనకి. ఈ పక్కన మనకు ధర్మకర్తలు ఉన్నారు, ఆలయ ధర్మకర్తలు. వాళ్ళతోటి మాట్లాడిద్దామని ప్రయత్నిస్తున్నాము. అక్కడికి వెళ్తున్నాం మేము. మేడంతో మాట్లాడిస్తాము. ఈ గుడి గురించి, అమ్మవార్ల మహిమ గురించి ఆ మేడం చెప్తుంది మనకి. విన్నాము మనము. అక్కడికి వెళ్తున్నాము మేము. చూశారు కదండి, ఈరోజు మధ్యాహ్నం ఆరతి. ఇక్కడ మధ్యాహ్నము అమ్మవారికి నైవేద్యం తీర్థప్రసాదాలు పెట్టి తలుపులు మూసి నైవేద్య స్వీకరణ పెట్టిన తర్వాత మళ్ళీ అందరికి హారతి ఇస్తారు. మధ్యాహ్నం హారతి పూజలు. దేవాలయంకి ఉన్న మరొక విశిష్టత ఏంటంటే వారాహి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు, శరభేశ్వరి, ఈ 3 ప్రధాన దేవతలుగా కలిగిన ఆలయం భారతదేశంలో ఉన్నవి 2. అందులో ఒక తమిళనాడులో ఉంటే ఇది ఒకటి మన దగ్గర ఉన్నది హైదరాబాద్. అవునండి. అదే ఇది కాకుండా ఏంటంటే ఈ దేవాలయం గత 45 సంవత్సరాల పైబడి నుంచి ఉన్న దేవాలయం. కాకపోతే అప్పుడున్న
ఏదైతే నిర్మాణం ఏదైతే ఉందో అది దినదిన ప్రవర్తమానంగా అది మారుతూ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ రాతితో నిర్మించాలనే ఒక సంకల్పంతో మనం ఇక్కడ రాయితో కట్టించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ముఖ్యంగా ఇచ్ఛాశక్తిగా లలితా త్రిపుర సుందరి ఉన్నది. అలాగే జ్ఞానశక్తిగా అంటే మనకు విద్య ఎటువంటి విద్య కావాలి అన్నా, ఉన్నతి పదవి కావాలన్నా, ప్రభుత్వ సంబంధమైన ఏ వ్యవహారం మనకు అనుకూలంగా ఉండాలన్నా రాజశ్యామల అమ్మవారికి మనం ఇక్కడ దర్శనం చేసుకొని మొక్కుకోవచ్చు. అలాగే వారాహి అమ్మవారు వచ్చేసి లక్ష్మీ స్వరూపంగా భూతత్వ కళ దేవతగా ఏంటంటే ఆర్థిక అభివృద్ధికి, వ్యాపార అభివృద్ధికి, భూలాభం కోసము, దీర్ఘకాలికంగా ఉండే అనారోగ్య నిర్మూలన కోసం వారాహి అమ్మవారిని భక్తులు సందర్శిస్తూ ఉంటారు. అలాగే అధర్వణ భద్రకాళిగా మనం కొలిచే మహాప్రత్యంగిరాదేవి ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా అది గ్రహచార రీత్యా కానీ, గోచార రీత్యా కానీ, జాతక రీత్యా కానీ, నరదృష్టి వల్ల కానీ, ప్రయోగ బాధల వల్ల కానీ ఎటువంటి ఉన్నా ఆ బాధను నిర్మూలించి ఆ బాధని తగ్గించి మనకి సంపూర్ణ రక్షణ ఇచ్చే అమ్మవారు మహాప్రత్యంగిరాదేవి తల్లి. ఈ ముగ్గురు అలా వచ్చేసి మనకి శివస్వరూపంగా శరభేశ్వరుడు. శరభేశ్వరుడు ఏంటంటే నరసింహస్వామి యొక్క ఉగ్రతను తగ్గించడానికి వచ్చిన శివస్వరూపం ఈయన నుంచి ఆవిర్భవించిన అమ్మవారే మహాప్రత్యంగిరాదేవి. ఈయనకి ఏంటంటే ఒకవైపు మహాప్రత్యంగిరాదేవి, ఒకవైపు శూలిని దుర్గా అమ్మవారు, అష్టపాదాలు అంటే 8 పాదాల్లో అష్టభైరవులు, తర్వాత అగ్నిదేవుడు కలిసిన శివస్వరూపము. వివాహ ప్రాప్తికి, సంతాన ప్రాప్తికి, దీర్ఘకాలికంగా ఉండే న్యాయపరమైన జటిలమైన సమస్యలు, ఏదైనా చెడు ప్రభావం ఉన్న జీవితంలో అది తగ్గడానికి మన సర్వేశ్వర ఆరాధన చేసుకుంటాం. ఈ ముగ్గురు ప్రధాన దేవతలు కాకుండా లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాలభైరవ స్వామి, లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి స్వరూపంగా రాజశ్యామల అమ్మవారు, జ్వాలాముఖి అమ్మవారు ఇక్కడ దేవాలయంలో నెలకొని ఉన్న ఉపదేవతలు. ఎన్ని సంవత్సరాలు మేడం ఇక్కడ మనకి పూజలు కానీ లేకపోతే కార్యక్రమాలు, హోమాలు కానీ మనము మొదలుపెట్టి ప్రారంభించి దాదాపుగా 45 సంవత్సరాల పైనుంచే ఉందమ్మా. కాకపోతే రాతితో మనకి ఒక నిర్మాణం కావాలి అనే ఒక ఉద్దేశంతో దీన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ.